శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, అలాగే కలశం ఆనవాయితీ లేని వారు, అదేవిధంగా జాబ్ చేసేవారు ఉంటారు కదండి. ఇంట్లో ఉండేవారైతే కాస్త తీరిగ్గా చేసుకుంటారు. మరి జాబ్ చేసేవారికి అంత తీరిక ఉండదు కాబట్టి వారు ఏ విధంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఈ రోజు వీడియోలో తెలపబోతున్నానండి. అయితే మీ అందరికీ నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ముందుగా అయితే మనము వరలక్ష్మి వ్రతం చేయటానికి కావాల్సిన పూలు, పండ్లు, తమలపాకులు, కొబ్బరికాయలు, ముఖ్యంగా ముత్తైదువు తాంబూలంలో పెట్టి ఇవ్వటానికి అరటి పండ్లు, శనగలు ఇలా అన్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అదే విధంగా పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజు నైటు అంటే గురువారం నైటు క్లీన్ చేసుకొని శుభ్రంగా తడి లేకుండా క్లాత్ తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మీరు అమ్మవారికి శారీ డ్రాప్ చేయాలి అనుకుంటే అది కూడా గురువారం నైటు శుభ్రంగా స్నానం చేసి అమ్మవారికి చీర కట్టి నగలతో అలంకరించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అమ్మవారికి శారీ కట్టి నగలతో అలంకరించుకునేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి మనము ముందు రోజు రాత్రి వ్రతం ఎక్కడ చేస్తున్నామో అక్కడ ఈ విధంగా డెకరేషన్ చేసుకొని అమ్మవారికి కూడా చీర కట్టి అలంకరించుకొని పక్కన పెట్టుకుంటే ఉదయాన్నే లేచి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని వ్రతం చేసుకోవటానికి ఎక్కువ లేట్ అవ్వకుండా ఉంటుందండి. అదే విధంగా అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేయటానికి ముందు రోజు రాత్రి గారెల కోసం మినప్పప్పు, వాయనంలో ఇవ్వటానికి శనగలు నానబెట్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా జాబ్ చేసేవారు ముందు రోజు రాత్రి ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వ్రతం చేసుకునే రోజు కాస్త త్వరగా అంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచారంటే ఉదయం 7:30-8 గంటలకల్లా మీకు వ్రతం అనేది పూర్తయిపోతుందండి. వ్రతం పూర్తి చేసుకొని మీరు చక్కగా జాబ్కు కూడా వెళ్ళవచ్చు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలి. ఒకవేళ ఈ రోజు వ్రతం చేసుకోవటం కుదరని వారు ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించటం వలన అష్టలక్ష్ములను పూజించిన ఫలితం దక్కుతుంది అంటారండి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన పెళ్ళైన ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది. నార్మల్ గా శుక్రవారం వచ్చింది అంటేనే సాంబ్రాణి ధూపంతో ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుంది. అలాంటిది ఇక శ్రావణ శుక్రవారం వచ్చింది అంటే ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి. వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఒక పక్క అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తూ మరొక పక్క పూజలో ఉపయోగించటానికి కావాల్సిన పూజా సామాగ్రిని అమ్మవారి చిత్రపటాన్ని కూడా చక్కగా చందన కుంకుమలతో అలంకరించి పెట్టుకోవాలి. మన వాకిలి చూసే లక్ష్మి అమ్మవారు ఇంట్లో అడుగు పెడుతుంది అంటారు. అందుకే వాకిట్లో నిండుగా ముగ్గు పెట్టుకొని గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. అయితే వ్రతం ప్రారంభించడానికి ముందే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకసారి మనం వ్రతంలో కూర్చున్నాక మధ్యలో లెగకూడదండి. వ్రతం పూర్తి చేసుకొని అమ్మవారికి నైవేద్యం నివేదించాలి కాబట్టి ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు మీ శక్తి కొలది అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు నివేదించాలి అనుకుంటున్నారో అన్ని చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా పాలతో చేసిన పరమాన్నం, పులిహోర, అలాగే పూర్ణం బూరెలు ఇవి మాత్రం తప్పకుండా ఉండే విధంగా చూసుకోండి. ఈ శ్రావణ మాసంలో మామూలు శుక్రవారాలలో నార్మల్గా పూజా మందిరంలో పూజ చేసుకున్నా సరే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ కుదరని వారు అంటే ఉద్యోగం చేసేవారు, చంటి పిల్లలతో కుదరదు అనుకున్న వారు ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు పూజా మందిరంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి మనం చేసే అలంకారం అంతా కూడా మన తృప్తి కోసం, మన సంతోషం కోసమే కానీ ఖచ్చితంగా ఈ విధంగానే చెయ్యాలి అన్న నియమం ఎక్కడా లేదండి. ఎవరికి నచ్చినట్టు వారు అలంకరణ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి మీద మనకు ఉన్న భక్తి మాత్రమే ప్రధానమని గుర్తుపెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా కలశం పెట్టుకుని పూజ చేయాలా అనే సందేహం చాలా మందికి కలుగుతుందండి. అలాగే కలశ ఆచారం అనేది అందరికీ ఉండదు కదా. మరి ఎవరైనా కలశం పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా ఉంటుంది. కలశం అనేది వారి వారి ఆచారాలను బట్టి, వారి వారి సాంప్రదాయాలను బట్టి ఉంటుందండి. కలశాన్ని
ఎవరైనా పెట్టుకోవచ్చు. కలశాన్ని మనం పూజించే దేవతా స్వరూపంగా భావించి పూజలనేవి మనము కలశానికి చేస్తూ ఉంటాము. కాబట్టి ఇంతవరకు ఎప్పుడూ కలశం పెట్టుకోలేదు అనుకున్నవారు, అలాగే కలశం పెట్టి పూజ చేసుకోవాలి అనుకునేవారు కూడా మీరు పెట్టుకోగలిగితే ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకొని పూజ చేసుకోండి. లేదా కలశం పెట్టుకోకుండా ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని పసుపుతో చిన్న గౌరమ్మను చేసుకొని కూడా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని చాలా మంది ఆగస్టు 28వ తారీఖు అనుకుంటున్నారు. మనము వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజే జరుపుకోవాలండి. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 21వ తేదీన జరుపుకోవాలి. ఏదైనా కారణాల వలన మీరు ఈ 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం జరుపుకోలేకపోతే ఈ శ్రావణ మాసం ముగిసేలోపు ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. కానీ వీలైనంత వరకు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే ఈ వ్రతాన్ని చాలా మంది ఆచరిస్తారు. కలశం పెట్టుకునే వారైతే కలశాన్ని నేరుగా కింద పెట్టకూడదండి. కలశం పెట్టడానికి ఈ విధంగా ఒక ప్లేటు పెట్టుకొని ప్లేటులో 3 గుప్పిళ్ళ బియ్యం పోసుకోవాలి. మీరు పెట్టుకునే ప్లేటు ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ పెట్టుకోవచ్చు. కానీ స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు. బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసుకొని వాటి మీద కలశ చెంబును పెట్టుకోవాలి. అయితే ఈ రోజున అమ్మవారు కలశ రూపంలోనే ఉంటారు కాబట్టి కలశాన్ని అమ్మవారుగా భావించి మనము పూజ అనేది కలశానికి చేసుకోవాలండి. కలశానికి కంకణం కట్టుకొని కలశంలో శుద్ధ జలాన్ని పొయ్యాలి. అది కూడా నిండుగా పొయ్యకూడదండి. 3/4 వరకే పోసుకోవాలి. ఎందుకంటే కలశం మీద మనము కొబ్బరికాయ పెడతాము కాబట్టి నిండుగా వాటర్ అయితే పొయ్యకూడదండి. అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు అంటే ఒకసారి పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి లోకంలో స్త్రీలు సౌభాగ్యము సంతానము అలాగే సిరి సంపదలు పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు పరమేశ్వరుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం వలన దంపతులు అన్యోన్యంగా ఉండటమే కాకుండా స్త్రీలు 100 ఏళ్ల పాటు సౌభాగ్యంతో సిరి సంపదలతో ఉంటారు. అలాగే ఈ వ్రతం ఆచరించటం వలన ఎటువంటి కష్టాలు రాకుండా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది అని చెబుతారు. మనకు ఈ కథ వరలక్ష్మి వ్రత కథలో కూడా ఉంటుందండి. అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనవి తోరాలండి. మీరు కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వ్రతం చేసుకుంటే మాత్రం తోరం తప్పనిసరిగా కట్టుకోవాలండి. తోరం కట్టుకుంటే చాలా మంచిదండి. అది మనకు అమ్మవారి రక్షగా ఉంటుంది. ఈ తోరం కట్టుకోవడానికి కూడా ఎటువంటి సాంప్రదాయము ఆచారము అవసరం లేదండి. కట్టుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కట్టుకోవచ్చు. ఒకవేళ మాకు సాంప్రదాయం లేదు, ఇంతవరకు ఎప్పుడు తోరం కట్టుకోలేదు, ఇప్పుడు కొత్తగా కట్టుకోవటం ఎందుకు అనుకునేవారు కలశం లేకుండా ఎలాగైతే పూజ చేసుకుంటారో అలాగే తోరం లేకుండా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఏ పూజకైనా తప్పనిసరిగా ముందుగా వినాయకుడిని పూజించాలి కదా. అందులోనూ లక్ష్మీదేవికి గణపతి అంటే చాలా ఇష్టమని చెబుతారు. అందుకని తప్పనిసరిగా ముందు గణపతికి పూజ చేసుకోవాలి. గణపతి పూజ కోసం ఇక్కడ పసుపు గణపతిని చేస్తున్నాను. ఇలా పసుపు గణపతిని కానీ లేదంటే మీ దగ్గర వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని అలాగే పూజలో పెట్టుకున్న కలశాన్ని కూడా అందంగా మీ మనసుకు నచ్చినట్టుగా అలంకరించుకొని ముందుగా దీపారాధన చేసుకొని గణపతి పూజ చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచ ఉపచారాలతో కానీ పూజించుకొని నైవేద్యము తాంబూలము నివేదించి గణపతికి కర్పూర నీరాజనం సమర్పించాలి. అలాగే చాలా మందికి పీరియడ్స్ ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా. అనుకోకుండా వ్రతానికి ముందు రోజు లేదా వ్రతం చేసుకునే టైంకి వ్రతం చేసేవారికి కావచ్చు లేదా ఇంట్లో ఇంకెవరికైనా కావచ్చండి. ఇలా పీరియడ్స్ ఆటంకం వస్తే కనుక వరలక్ష్మి వ్రతం అస్సలు చేయకండి. ఇది ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి మనకు కాస్త ముందుగానే తెలిసిపోతుంది కదండి ఆటంకం వస్తుంది అని. సో ఆ వారం స్కిప్ చేసి మిగిలిన శుక్రవారాలలో ఇంకో శుక్రవారం ఎప్పుడైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ రోజు లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించుకొని లక్ష్మీదేవి అష్టోత్తరాలు మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అష్టోత్తరాలతో పూజ చేసుకొని కొన్ని అక్షతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ తప్పనిసరిగా చదువుకోవాలండి. కథ చదువుకొని కొన్ని అక్షతలు అమ్మవారి దగ్గర ఉంచి కొన్ని అక్షతలు మన తల మీద వేసుకోవాలి. ఇక నైవేద్యాలు మీ వీలును బట్టి మీరు అమ్మవారికి ఏవైనా పెట్టవచ్చు. మహా నైవేద్యం
నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే అన్నం, పప్పు, కూరలతో పాటు పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు, పెరుగు సమర్పించవచ్చండి. వరలక్ష్మి వ్రతాన్ని కేవలం పెళ్ళైన ఆడవారు మాత్రమే చేసుకోవాలి అనుకుంటారు. కానీ పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. మంచి భర్త, మంచి సంతానం కోసం పెళ్లి కాని ప్రతి ఆడపిల్ల కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఇక పూజ అనంతరం లక్ష్మీదేవికి నైవేద్యము, తాంబూలము సమర్పించి కొబ్బరికాయ కొట్టి కర్పూర నీరాజనం చూపించాలండి. చూశారు కదండి వరలక్ష్మి వ్రతము ప్రతి ఒక్కరూ సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.